హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విన్ను వ్లాగర్. సో ఈరోజు మళ్ళీ మీకు ఒక కొత్త వీడియోతోటి మీ ముందుకైతే వచ్చాను. సో నేను ఎక్కడ ఉన్నా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? నేనైతే ప్రజెంట్ అయితే తిరుమలలో అలిపిరి మార్గంలో ఉన్నా. సో ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ అలిపిరి నడక మార్గం స్టార్టింగ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాక మనకైతే చెకింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ అలిపిరి మార్గం ముందుకు వెళ్ళగానే అక్కడ కనిపిస్తుంది కదా బోర్డు. సో అక్కడ కొంచెం చెకింగ్ ఉంటుంది. అంటే బ్యాగ్స్ కానీ ఇంకేమన్నా లగేజ్ ఉన్నా కూడా మనకు బ్యాగ్స్ ఏంటంటే నడుచుకుంటా పైకి ఎక్కలేరు అని చెప్పేసి బ్యాగ్స్ ఇక్కడనే తీసేసుకుంటారు. మళ్ళీ మనకు అక్కడికి పైకి వెళ్ళాక మనకు టోకెన్స్ ద్వారా ఇచ్చి తీసేసుకోవచ్చు. మళ్ళీ అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో అక్కడికి వెళ్ళాక చెకింగ్ అయిపోయాక మీకు కొంచెం ముందుకు వెళ్ళగానే తలయేరు గుండు అని ఉంటుంది. సో రైట్ సైడ్లోనే ఉంటుంది తలయేరు గుండు. ఇది దాటినాకనే రైట్ సైడ్లోనే గుండు ఉంటుంది. అది ఏందని అంటే దాని విశిష్టత ఏందనంటే ఆంజనేయ స్వామి అక్కడ స్వయంభుగా వెలిసాడంట. సో నాకు తెలిసిన ప్రకారం అయితే అక్కడ ఆ రాయికి అచ్చులు ఉన్నాయి చూసారా? అది ఏంటంటే ఎవరికైనా మోకాలు నొప్పులు ఉన్నా సరే, పైకి ఎక్కలేక మోకాలు నొప్పులు ఉంటాయి కదా. సో అది మన మోకాలు మనం అక్కడ ఆ రాయికి ఆనిచ్చినామనుకో మనకు ఆ అవస్థ అనేది ఏముండదట, నార్మల్గానే వెళ్తాం. సో అది నమ్ముతారు. సో అది ఎంతవరకు నిజం అనేది మీకు ఇక నేను ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అది. సో అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక్కొక్క 100 మెట్లు అనుకుంటా, 100 మెట్ల తర్వాతకి ఒక్కొక్క దేవుని అయితే ప్రతిష్ఠించారు. అంటే ఎన్నెన్ని అవతారాలు దేవుడైతే కొలువున్నాడు అని చెప్పేసి ఒక 100 మెట్లకి ఒక అవతారం, ఒక 100 మెట్లకి ఒక అవతారం అని చెప్పేసి అది నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో పబ్లిక్ అయితే నిజంగా చాలా తక్కువ ఉన్నారు. అంటే నడక మార్గంలో ఇప్పుడు సమ్మర్ కదా, సో ఎక్కువ లేరు. మేబీ పొద్దుగాల మీరు ఒకవేళ నడక మార్గంలో రావాలనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలో 5:30 ఆర్ 6 కల్లా స్టార్ట్ చేయండి. చేస్తే మీరు ఎంత లేదన్నా 2-3 ఇక అదే టైం అయిద్దిలే. ఇక ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా గోవిందా అనుకుంటూ వెళ్ళిపోవడమే, దేవుణ్ణి మనసులో స్మరించుకుంటూ పోవడమే తప్పించి ఏం లేదు. ఇది ఏందనంటే గాలి గోపురం ఇది. సో ఇక్కడ గాలి గోపురం ఇది. ఈ గాలి గోపురం ఏందని నాకు అంతగా ఐడియా లేదు. సో మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. సో నాకు ఇందులోకి రాగానే ఎంత పీస్ఫుల్గా అంటే గాలి గోపురం అంటే చల్లగా అనిపించింది. అంటే నిజంగా చాలా మైండ్కి చాలా రిలీఫ్ అనిపించింది. అందుకే అంటున్నారు తిరుపతి అని అంటే ఇట్స్ ఏ హెవెన్. అది మనం అనడం కాదు, వేరే దేశాల వాళ్ళు కూడా. నేను చాలామంది చూసిన ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి వచ్చి కూడా దేవుణ్ణి చూసిరు. నాకు 4-5 కనపడ్డరు. సో నేను చెప్పా కదా ఇక్కడ దేవుడు ఒక్కొక్క అవతారంలో మనకి కనిపిస్తాడని చెప్పిన. ఇది పరశురాముడి అవతారం. సో అలా కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఇక్కడ స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్ అవి ఇవి ఉంటాయి. ఎందుకంటే దగ్గర ఒక 300 మెట్లేమో ఎక్కినాం పైకి. వచ్చాక స్టాల్స్ ఉంటాయి మనకు 50-100 మెట్లు ఎక్కగానే మనకు మంచినీటి సదుపాయం అయితే ఉంది. మంచినీటి సదుపాయం అయితే ప్రతి ఒక్క చోట ఉంది. మంచిగా పచ్చని చెట్లు ఆస్వాదించుకుంటా అక్కడక్కడ ఆగుకుంటూ వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చండి. దానికి ఏం పెద్ద అదేం లేదు. మధ్యలో మూగజీవాలు కనిపిస్తుంటాయి, జింకలు, ఇంకా కోతులు, చాలా రకాలు. అదనేం లేదు, చాలా రకాలు కనిపిస్తాయి. కాకపోతే ఒక పులులు అవి ఇవి వాటిని కొంచెం ఇక్కడ ఉంచలేదన్నట్టు, వేరే చోటుకైతే తరలించారు. ఇక్కడ చూసుకుంటే ఈ అవతారం ఏందో మీరు కామెంట్ చేయండి. లేదంటే ఇక్కడ కింద మీకు సైడ్కి ఉంటుంది. అలా ముందుకు వెళ్తుండగా చుట్టూ ఎంత పచ్చటి చెట్లు, వాతావరణం నిజంగా చాలా బాగుంది. ఒకవేళ మీకు నిజంగా బెస్ట్ మంచిగా అసలు అలసట రావద్దు, నాకు అసలు ఇక వేరే థాట్ రావద్దు, నాకు మైండ్లో వేరే థాట్ రావద్దు, నేను ఓన్లీ ఇక
మెట్లెక్కేటప్పుడు నాకు పీస్ఫుల్ ఉండాలంటే మీరు బాగా గమనించండి. ఇటు వెళ్ళేటప్పుడు మనకు స్తంభాలు ఉంటాయి చూసారా, ఇప్పుడు ఆ గోడకి ఈ స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభానికి గోవింద ఆ స్తోత్రములు ఏమంటారు ఆ పద్యాలు తెలుగులో రాసి ఉంటాయి. వాటిని మీరు చదువుకుంటా మంచిగా లోపల గోవిందనామం స్మరించుకుంటా మీరు వెళ్తే మాత్రం నిజంగా చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా ఉంటుంది. సో ఇక్కడ ఇంకో అవతారం ఇది. ఇదనే కాదు, మీరు పైకి ఎక్కేంత వరకు ఆయన ఎన్ని అవతారాలు అయితే ఎత్తాడో అన్ని అవతారాలు ఇక్కడ మనకైతే చూపించడం అయితే జరుగుద్ది. నిజంగా ఇది మిరాకిల్ అని చెప్పాలి, అసలు మామూలుగా కాదు. పైకి వచ్చాక మనకు బజరంగి హనుమాన్జీ ఇక్కడ మనకు స్ట్రైట్గా కనిపిస్తాడు. ఇక్కడికి రాగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది ఆయనను చూడగానే. ఎందుకంటే అంత పెద్ద విగ్రహం డైరెక్ట్గా చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనలో కల్పిస్తుంది అన్నట్టు. అంటే మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయిందో నాకు తెలియదు, కానీ నాకైతే అది ఎక్స్పీరియన్స్ అయ్యింది నిజంగా. దానికి కొంచెం ముందే ఒక 10 స్టెప్స్ ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది ఫారెస్ట్, శేషాచలం వనదర్శిని అని ఉంటుంది. జస్ట్ ఒక 5 రూపీస్ ఏమో తీసుకుంటాడు, అంతే, ఎక్కువ తీసుకోడు. 5 రూపీస్. మేము పోయినప్పుడైతే అలా ఏం లేదు, ఎవ్వరు లేరు. అంటే ఇది ఎందుకని అంటే అప్పట్లో ఎలా ఉండేది అంటే ఇక్కడ వాళ్ళ ఉండే విధానం కానీ వాళ్ళు పెరిగిన తీరు కానీ ఇక్కడ అసలు ఈ కల్చర్ ఎలా ఉండే ఏంటి, అసలు ఈ అడవిలో ఏమి ప్రాముఖ్యత, అసలు ఏమేమి ఉండేటి అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా నిజంగా చాలా చూపించారు. ఇక అట్లా తెలిసేపు అది రియల్ అయితే మనల్ని వేసుకుంటుంది. ఇక బొమ్మ కాబట్టి ఏదో మనం దాంతో జరిసేపు ఆడుకుంటాం, కానీ జై బాలయ్య అనుకుంటాం, జస్ట్ అట్లా కామెడీ. సో నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి మంచిగా చాలా నీట్గా క్లీన్గా మంచిగా డిజైన్ చేశారు. అంటే వాళ్ళు రియాలిటీగా చూపించడానికి బాగా ట్రై చేశారు. అంటే అప్పుడు ఎట్లా ఉండే, అప్పటికిప్పటికి ఎలా డెవలప్ అయింది అనేది ఒక్కొక్క ఫ్రేమ్లో మనకి చూస్తుంటే కనిపిస్తుంది. టైం పట్టినా పర్లేదు, అక్కడ ఉండి ప్రతి ఒక్కటి చూడండి. ఎందుకంటే తిరుపతి అనేది చిన్న విషయం కాదు. అది మనం చూసింది జస్ట్ 7 కొండలు ఎక్కుతున్నాం, పోతున్నాం, దేవుణ్ణి దర్శించుకుంటున్నాం, పైన ఒక 7 చూడాల్సిన చోట్లు ఉంటాయి, అవి చూస్తున్నాం, వస్తున్నాం, అంతే. అది కాదు, ప్రతి ఒక్కటి ఈ 7 ప్లేసులే కాకుండా 7 కొండలే కాకుండా ఇంకా ఈ చుట్టూ తిరుపతి తిరుమల ఈ చుట్టూ చాలా ఉన్నాయి ఇంకా ప్లేసెస్ మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు చూస్తున్న మ్యూజియం లెక్క ఉంది కదా, దాంట్లో ప్రతి ఒక్కటి మీకు చూపించడం అయితే జరిగింది. కానీ పైకి వచ్చినాక మాత్రం ఇక్కడ నుంచి ఉన్న లొకేషన్ నిజంగా నాకు కల్కి సినిమాలో ఉంటుంది చూసారా, కల్కి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ దెబ్బకు గుర్తొచ్చింది నాకు. స్వర్గమే అనే ఒక సాంగ్ ఏదో ఉంటుంది, నాకు అంతగానో ఐడియా లేదు ఇప్పుడు. సో నిజంగా హెవెన్ నిజంగా మాత్రం. సో అట్లా ఇక ఉంటుంది. అవి కొన్ని చోట్లు ప్రత్యేకంగా దేవుడు ఏర్పడ్డది, మనం సృష్టించింది కాదు, ఆ పైవాడు సృష్టించింది తప్పించి, అందుకనే అంత అందంగా ఉంటుంది అది. సో ఫైనల్గా అయితే పైకి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వెళ్ళంగానే బ్యాగ్స్ కిందనే కలెక్ట్ చేసుకుంటారని చెప్పే కదా. సో అవి మనకు రైట్ సైడ్లోనే మీకు అది ఉంటుంది, ఉచిత లగేజ్ కేంద్రం అని ఉంటుంది. ఆడికి వెళ్ళేసి మన లగేజ్ మనం తీసుకోవచ్చు. సో ఆ నుంచి వచ్చేసినాక మీకు ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ఇది ఏందనంటే మా అదృష్టం నిజంగా. ఆడికి వచ్చిన వాటిని చూద్దాం, ఇప్పుడు వెళ్దామా లేకపోతే స్నానం చేసి వెళ్దామా అని చెప్పేసి ఈ డిస్కషన్ అవుతుంది మాకు. సో ఆ గ్యాప్లో మనందరూ చేరిరు. అసలు ఏందబ్బా అని చెప్పి చూస్తాం కదా, శ్రీవారి రథోత్సవం ఆట
నిజంగా అది మాకు ఎంత పుణ్యం ఉంటే మేము జస్ట్ అట్లా వచ్చి ఒక జస్ట్ పావు గంట కూడా కావట్లే మేము ఆడికి వచ్చి. 7కి వెళ్దాం ఎట్లా, ఇప్పుడు రూమ్స్ ఏమో వాళ్ళు మార్నింగ్ 4కే వచ్చి కలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు ఏమి ఉండదు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 7కి పోవాలని చెప్పేసి మేము కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు మాకు ఇగో శ్రీవారి రథోత్సవం అనేది మాకు కనిపించింది. నిజంగా అది మా అదృష్టం అనుకోవాలి, మేము వచ్చిన టైం అలాంటిది. ఇక్కడ శ్రీవారిని అయితే ఊరేగింపు అయితే చేస్తున్నారు. ఎంత సంస్కృతిగా మంచిగా, ఎంత చూడ్డానికైతే చాలా బాగుంది నిజంగా. అందుకనే చూడండి ఒకసారి ఆ దేవుడు ఆ బంగారు రూపంలో మెరుస్తుంటే నిజంగా 2 కళ్ళు అయితే నాకు నిజంగా చాలేదు. దగ్గర నుంచి చూసడం నా అదృష్టం. అది మామూలుగా కాదు అసలు. చాలా పబ్లిక్ అయితే చాలా ఉంది. అంటే ఈ రథోత్సవం చూడడానికే రూమ్స్లో నుండి కానీ వాళ్ళ ప్లేసెస్ నుంచి అయితే బయటకు వచ్చి చూడడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నైట్ విజన్. ఇది నిజంగా తిరుపతిలో నైట్ కనిపించినంత అందంగా పగలు కనిపించదు, పగలు కనిపించిన అందంగా నైట్ కనిపించదు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది అన్నమాట. అరే నేను ఏంది ఇది పొద్దుగాలనే ఇంత అందంగా ఉంది అని చెప్పేసి మనం అనుకుంటాం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ నైటు అమ్మ తోడు ఇంత బాగుంది అని చెప్పేసి మళ్ళీ అట్లుంటుంది. మీకు అక్కడ ముందు కనిపించింది శ్రీవారి ఆలయం అది అక్కడ. సో మన వాళ్ళకి పోవాలని అంటే ఇక ఫోన్స్ అలో ఉండదు, ఏముండదు. ఫస్ట్ అన్నీ చెక్ చేసి నువ్వు ఎలా అయితే ఉన్నావు ఒక మనిషివి అలానే వెళ్ళాలి అంతే. వేరే ఏం తీసుకుపోవడానికి అయితే ఏముండదు. సో ఇది ఇయాల్టి ముచ్చట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంతవరకు పేషెన్స్ తోటి నా వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోకుండా ఒక లైక్, ఒక కామెంటు, షేర్ చేయండి. అండ్ అలాగే కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ముందు నా వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.